శ్రీమాత నమః. ఈరోజు మాతృ దినోత్సవం అని నాకు నిన్నెవరో కామెంట్ పెట్టి శుభాకాంక్షలు చెప్పారు. అసలు మన సంప్రదాయము సంస్కృతిని అనుసరించి మనం ఈ మాతృ దినోత్సవాలు, పితృదినోత్సవాలు, కూతురు దినోత్సవాలు, కొడుకు దినోత్సవాలు ఇవన్నీ మనం చేసుకోం. కానీ వాళ్ళు చెప్పారు కదా, ఈ రోజు మాతృ దినోత్సవ సందర్భంగా ఇద్దరు తల్లుల గురించి మనం తెలుసుకుందాం. కామెంట్ లోనూ పెడుతూ ఉంటారు, నాకు మెయిల్స్ లోనూ పెడుతూ ఉంటారు. భర్త ఏడిపించాడు అనో, ఇంట్లో బాధలు తట్టుకోలేకపోతున్నామో అనో, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామోనో, మేము భరించలేకపోతున్నాం కాబట్టి ఈ జీవితాన్ని మేము అంతం చేసేసుకోవాలని అనుకుంటున్నాం అని పెడుతూ ఉంటారు. వాళ్ళకి నేను ఏదో కాస్త మనసు ఊరటనిచ్చే మాటలు చెప్తూ ఉంటాను, అలాగే మన వీడియోస్ కొన్ని చూడమంటాను, ఉదాహరణలు చెప్తూ ఉంటాను. ఈ రోజు ఈ సందర్భం వచ్చింది కాబట్టి మనం ఆ ఇద్దరు గురించి తెలుసుకోవాలి. ఆ ఇద్దరే కాదు, ఎందరో తల్లులు వాళ్ళు త్యాగం చేస్తేనే వాళ్ళ జీవితాన్ని ఎందరో భావి భారత పౌరులు తయారయ్యారు. మనం నిత్యం తల్లిదండ్రులకి నమస్కరించి పొద్దున్నే లేచి లేవంగానే దేవుడికి ఎలా నమస్కారం పెట్టుకుంటామో తల్లిదండ్రులకి కూడా నమస్కారం పెట్టుకునే సంస్కృతి మనది. కాబట్టి మనకి ప్రత్యేకంగా మాతృదినోత్సవము, పితృదినోత్సవము అనేది ఉండదు. అయినా ఈరోజు మాతృమూర్తుల గురించి స్మరించుకోవటం తప్పులేదు కదా, అందుకే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలకి పూర్తిగా వెళ్లే ముందు మీ జీవితంలో మీ అమ్మగారు మీకు ఎలా స్ఫూర్తినిచ్చారు అనేది కింద కామెంట్ లో పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సింధు సాయి సప్కాల్ అని ఈవిడ గురించి ఇదివరకు నేను ఒక వీడియో చేశాను. ఆవిడ ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. అసలు ఈవిడ పుట్టడం తల్లిదండ్రులకు ఇష్టం లేదు, అందుకే ఈవిడికి చింది అని పేరు పెట్టారనమాట. అంటే పనికిరాని ఒక పాత గుడ్డ ముక్క అని అర్థం అనమాట. పనికిరాని పాత చిరిగిపోయిన గుడ్డ ముక్క ఎలా పనిచేయదో ఈవిడ కూడా అలా పనిచేయదు అని అలా పేరు పెట్టారు. పుట్టింట్లో అంతంత మాత్రంగానే పెరిగారు, పెళ్లి చేసేశారు, కాపురానికి వచ్చేసింది. పోనీ పుట్టింట్లో లేని సుఖం అత్తింట్లో ఏమన్నా దొరుకుతుందా అని అనుకుంది ఆవిడ. అక్కడ కూడా ఆవిడకి ప్రశ్నే ఎదురయ్యింది. భర్త సరిగ్గా చూసేవాడు కాదు, అనుమానపు మనిషి. ఈ భర్త ఇంకొకటి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆ వ్యక్తి అన్న మాటలతో తన భార్యని అనుమానించి 20 సంవత్సరాలకే అమ్మాయి గర్భిణి అనమాట. ఆ నిండు నెలలతో ఉన్న తన భార్యని పశువుల గొట్టంలోకి తోసేశాడు, బయటికి గెంటేశాడు అనమాట. అర్ధరాత్రి పూట అలా బయటికి గంటేస్తే ఏ ఆడపిల్లని ఎక్కడికి వెళ్తుందో చెప్పండి. అయినా ఒక పనికిరాని వాడు ఏదో ఒక మాట అంటే ఆ మాటను పట్టుకుని భార్యని అవమానించిన వాడు మనిషేనా? అసలు కడుపుతో ఉంది, కనీసం మానవత్వం లేకుండా గంటేశాడు. మనుషులకంట జంతువులు నయము అంటారు చూసారా, ఆ పశువుల కొట్టంలోకి విసిరేసినప్పుడు అక్కడ గోవులు ఈ సింధు తాయి తప్కాల్ని ఆదరించాయి, కాళ్ళతో తొక్కేలేదు. ఆ చీకట్లో ఏంటి మా కొట్టంలోకి వచ్చి ఎవరు పడ్డారు అని చెప్పి కాళ్ళతో తొక్కేలేదు. వాటికి ఉన్న జ్ఞానం అలాంటిది. పశువులకు ఉన్న జ్ఞానం మనిషికి కూడా లేదు, అంటే కొందరు మనుషులకు అనుకోండి. సరే, ఆ రోజు రాత్రి ఆ పశువుల కొట్టంలోనే బిడ్డకి జన్మనిచ్చింది. బిడ్డకి జన్మనిచ్చినప్పుడు ఆ బొడ్డుతాడు కొయ్యాలి కదా, మంత్రసానులు ఉంటే మంత్రసానులు కోసేవారు, లేదు అంటే హాస్పిటల్లో డాక్టర్ చేసేవారు. కానీ ఎలా తన బొడ్డుతాడిని తన బిడ్డ దగ్గర నుంచి ఎలా కోసుకోవాలో అర్థం కాల. చుట్టూ చూసింది, ఒక సూదంటి రాయి దొరికింది. ఆ సూదంటి రాయితో ఆ పేగును చిత్తకొట్టింది. అప్పుడు ఆ బాధ వర్ణనాతీతం కదా చెప్పండి. ఏమీ తెలియదు, కానీ తన బిడ్డను కాపాడుకోవాలి, తన్ను కాపాడుకోవాలి, ఆ బొడ్డు పేగుని కత్తిరించాలి. ఆ పేగుని ఆ సూదిరాయితో కొట్టేసింది. కొట్టేసి ముడేసి తెల్లారి తనకి బిడ్డ జన్మించాడు అని తెలిస్తే ఎక్కడ తన భర్త మళ్ళీ తన బిడ్డ ప్రాణాలు తీసేస్తారని చెప్పి బ్రతుకు పోరాటం కోసం వెళ్ళిపోయింది. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే తల్లిదండ్రులు మాకు కుదరదు, మేమేం చేయగలము అని చెప్పారు. అక్కడి నుంచి బిడ్డతో బయటకు వచ్చేసింది. ఆకలి తీర్చుకోవటం కోసం ఆవిడ ఎన్ని చేసిందో ప్రయత్నాలు. పాపం ఒకసారి తన బిడ్డ ఆకలి తీర్చడం కోసం శ్మశానంలో చితిమంట కాలుతుంటే అక్కడ చపాతీలు ఆ మంట మీద కాల్చి తను తిని తన బిడ్డ ప్రాణాలు నిలిపింది. అలాగే ఒకసారి ప్రాణాలు తీసేసుకుందాం, నేను భరించలేకపోతున్నాను, ఇది ఎవరి కోసం బతకాలి, ఇన్ని కష్టాలు అనుభవిస్తూనే రైల్వే ట్రాక్ వెళ్ళిపోతుంటే అక్కడ ఎవరో వ్యక్తి రైల్వే ట్రాక్ మీద కనిపిస్తాడు. అతన్ని చూసి అడుగుతుంది, నువ్వెందుకు ప్రాణాలు తీసుకుంటున్నావు అంటే అతను తన కథ చెప్తాడు. అప్పుడు అనుకుంటుంది, ఓహో నాలానే బాధపడేవాళ్ళు చాలా మంది ఉన్నారనమాట, నేను ప్రాణాలు తీసుకోకూడదు, ఇలాంటి వాళ్ళకి అండగా నిలబడే ధైర్యాన్ని కావాలి అని అనుకున్నారు. రైళ్లలో పాటలు పాడుతూ ఆవిడకొచ్చిన ఆ కొంచెం డబ్బుల్లోనే ఇంకొంతమంది అనాథ పిల్లలకి ఆకలిని తీరుస్తూ జీవితాన్ని గడిపేది. ఒకరోజు నిర్ణయించుకుంది, తన బిడ్డని ఒక అనాథ శరణాలయంలో పెట్టేసింది. నువ్వు ఇక్కడే ఉండు, పూనాలో అనమాట, నువ్వు ఇక్కడే ఉండు,
నేను నీకొక్కదాన్ని కాదు తల్లిని, నీలాంటి వాళ్ళకి ఇంకా చాలా మందికి నేను తల్లిని కావాలి, వాళ్ళందరినీ కూడా నేను జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకున్నారు. తన బిడ్డని అనాథాశ్రమంలో పెట్టి ఎంతో మంది అనాథలను హక్కున చేర్చుకుని వాళ్ళ ఆకలి తీర్చి వాళ్ళకి సురక్షితమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేసి అలా ఎంతో మంది పిల్లల్ని ప్రాణాలు నిలిపిన తల్లి. తను కనలేదు, కానీ ఎంతో మందికి అమ్మగా ఆవిడ మారారు. తాయి అమ్మ అని పిలుస్తారు ఆవిడ్ని. తను కనలేదు, తను కడుపు చించుకుని పుట్టలేదు, కానీ అంతమందికి ఆవిడ తల్లి అయ్యారు. ఒకసారి ఎంతో నరకాన్ని చూపించి నిండు గర్భిణి అని కూడా తెలియకుండా గెంటేసిన భర్త 80 ఏళ్ల వయసులో వస్తాడు ఈ సింధుతాయి గారి దగ్గరికి. అప్పుడు ఆవిడ ఏమి తన కోపాన్ని తీర్చుకోలేదు, ప్రతీకారాన్ని తీర్చుకోలేదు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, నువ్వు నా పెద్ద కొడుకువే అంది ఆవిడ. అక్కడ ఆశ్రయాన్ని ఇచ్చారు. ఆవిడ బ్రతుకు పోరాటమే కదా, పుట్టిన దగ్గర నుంచి ఎంత వయసు వచ్చిన వరకు ఆవిడ ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. ఏ క్షణంలో అయినా సరే ఆవిడ ప్రాణాలు తీసేసుకుని ఉండుంటే ఏం జరుగుండేది? ఈరోజు ఆ సింధుతాయి గురించి మనం చెప్పుకుని ఉండుండేవాళ్ళమా? ఎంత మందికి తల్లిగా మారారు. ఆవిడ ఏమైనా పుట్టుకతో ధనవంతురాలా? కాదు. ఆవిడ ప్రతి నిమిషం, ప్రతి క్షణం బ్రతుకు కోసం పోరాటం చేశారు, యుద్ధం చేశారు. అలా చేశారు కాబట్టే ఈ రోజు కొన్ని వేల మందికి అమ్మగా మారారు. అలాగే మేరీ కోమ్, ఈవిడ బాక్సర్ అనమాట. వాళ్ళ నాన్నగారు కూడా ఈ వెయిట్ లిఫ్టింగ్ దాంట్లో ప్రావీణ్యమే. వాళ్ళ కుటుంబం వ్యవసాయం చేసుకుంటూ ఉండేది. చిన్నప్పుడు ఈవిడ కూడా పొలానికి అది వెళ్ళేవారు. కానీ ఈవిడికి ఈ అథ్లెటిక్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎలా అయినా సరే తను గొప్ప బాక్సర్ అవ్వాలి అని మనసులో అనుకునేవారు. కానీ ఇంట్లో పరిస్థితులు అనుకూలించేవి కాదు. తండ్రి తిట్టేవారు అనమాట. బాక్సర్ అది చేసి వెయిట్ లిఫ్టింగ్ చేస్తే ఆడపిల్లకున్న సున్నితత్వం పోతుంది, నువ్వు వెళ్ళడానికి కుదరదు అంటే ఇంట్లో తెలియకుండా ఆ విద్యను నేర్చుకున్నారు. ఆ తర్వాత ఈవిడ పథకాలు గెలిచిన తర్వాత పేపర్లో పడినప్పుడు తండ్రి తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఈవిడికేమో ప్రోత్సాహాన్ని అందిస్తారు. ఈవిడ ఎన్ని ఈవెంట్స్ లో పాల్గొన్నారో, దేశం తరపున ఎన్నిసార్లు ఆవిడ పోటీల్లో పాల్గొని పథకాలని సాధించారు. వివాహం అయింది. వివాహం అయిన తర్వాత కొన్నాళ్ల పాటు తను చేస్తున్న ప్రాక్టీస్ కి విరామాన్ని ఇచ్చేశారు. ఆవిడకి కవల పిల్లలు పుట్టారు. తర్వాత ఇంకొక బిడ్డ కూడా పుట్టాడు, 3 పిల్లలు. అయితే ఈవిడ్ని అర్థం చేసుకోకుండా తన భర్త ఆవిడ్ని ఏడిపిస్తూ ఉండేవాడు. మొన్న 2023లోనే ఆ విడాకులు తీసుకున్నారు. కానీ చూడండి, ఈవిడ 3 పిల్లలకి తల్లి. చిన్నప్పటి నుంచి పేదరికంలోనే ఆవిడ ఎన్ని ఈవెంట్స్, ఎన్ని గోల్డ్ మెడల్స్ సంపాదించుకున్నా, ఎన్ని చేసినా ఆవిడ పేదరికంలోంచి మాత్రం బయటికి రాలేకపోయింది. ఆవిడ ఒకటే నిర్ణయించుకుంది, తన బిడ్డలకి నేను సంపాదన ఇవ్వలేకపోయినా పర్వాలేదు, నా బిడ్డలకి ఓడిపోకూడదు అనే ధైర్యాన్ని ఇవ్వాలి అని అనుకున్నారు. ఆవిడకి డెలివరీ అవుతుంది. డెలివరీ అయిన తర్వాత పోటీలో పాల్గొనాల్సి వస్తుంది. అప్పుడు ఆవిడ ఆలోచించింది ఏంటో తెలుసా? డెలివరీ అయ్యింది నాకు, కానీ నేను దేశం కోసం పోరాడితే, ఆ పోటీలో నిలబడితే నా పిల్లలకి స్ఫూర్తి వస్తుంది. నేను ఒక స్ఫూర్తిగా నిలబడాలి తప్ప ఓడిపోయాను అన్నట్లుగా ఉండిపోకూడదు అనుకుంది. ఎందుకంటే ఆవిడకి పిల్లలు పుట్టేసిన తర్వాత అందరూ అనుకున్నారు, అంతకు ముందు అన్ని గోల్డ్ మెడల్స్ సాధించిందని గొప్పలు చెప్పుకుంది, ఇప్పుడు పెళ్ళైపోయింది, ముసలిదైపోయింది, ఏం సాధిస్తుంది, ఇంకా 3 పిల్లలు తల్లి అయిపోయిన తర్వాత అందరూ పొడిచేవారు అనమాట. బాధపడలా, వీళ్ళందరూ నన్ను ఇలా అంటున్నారు ఏంటి అని ఒక గదిలో మూసుకుని కూర్చోలేదు. థట్, వీళ్ళందరూ నన్ను అంటారా, నేను ముసల్దాన్ని అయిపోయానా, నేను ఎందుకు పనికిరానా, పెళ్ళైన ఆడపిల్ల ఏం సాధించలేదా, ఇదా నన్ను అనేది, నేనేంటో ప్రపంచానికి చూపించాలి, ప్రపంచానికంటే ముందు కూడా నా పిల్లలు ఇలాంటి పరిస్థితి వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళకి ధైర్యాన్ని నింపాలి అని అనుకున్నారు. సిజరీన్ అయ్యి ఆపరేషన్ అయితే ఆవిడ తన పిల్లలకి పాలు ఇస్తూ కూడా, ఆవిడ బాక్సర్ కదా, డైట్ ఎలా తీసుకోవాలి చెప్పండి, అలా డైట్ తీసుకుంటూ ఆవిడ పోటీలో పాల్గొని పథకాన్ని సాధించారు. ఆవిడ ఆ పోటీలో పాల్గొనడానికి శారీరక శ్రమ పడుతున్నప్పుడల్లా ఆవిడకి గుర్తొచ్చిందంటో తెలుసా, తన బిడ్డకి పాలు ఇవ్వలేకపోతున్నాను అని కన్నీళ్లు. కానీ ఆ కన్నీళ్ళన్నింటినీ పక్కన పెట్టి దేశం కోసం పోరాడి పోటీలో పాల్గొని పథకాన్ని సాధించారు. అలాగే ఒకసారి ఈవిడ పోటీలో పాల్గొంటున్నప్పుడు తన 2వ బిడ్డకి, తన చిన్న బిడ్డకి బైపాస్ సర్జరీ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆ విషయం తెలుసు. కానీ ఒక పక్కనేమో దేశం తరపున పోటీ చేయాలి, ఒక పక్కనేమో తన కన్న పేగు.
అయినా ఆ బాధని దిగమింగుకొని ఎలా అయినా సరే దేశం గౌరవాన్ని కాపాడాలి అని అనుకుందా తల్లి. బిడ్డకి ఆపరేషన్ జరుగుతుంటే, అది కూడా గుండెకి సంబంధించిన ఆపరేషన్ జరుగుతుంటే, ఏ తల్లైనా ఆపరేషన్ థియేటర్ పక్కన బయట ఉంటుంది తప్ప ఎక్కడో ఉంటుందా చెప్పండి. కానీ మేరీ కోకి ఆ పరిస్థితి వచ్చింది. తను తన బిడ్డకి ఆపరేషన్ జరుగుతుంటే ఆపరేషన్ థియేటర్ పైన లేకుండా, బయట లేకుండా, ఎక్కడో పోటీలో, వేరే దేశంలో పోటీలో పాల్గొంటున్నప్పుడు, ఆ పోటీలో పాల్గొంటున్న ప్రతి క్షణం, ఆ బాక్సర్ గా ఆవిడ తన నైపుణ్యాన్ని చూపిస్తున్న ప్రతి క్షణం, తన బిడ్డ ఆ స్ట్రెచ్చర్ మీద పడుతున్న బాధ, ఆపరేషన్ సమయంలో తన బిడ్డ ఎలా ఉన్నాడు అనే మనసులో ఆ మనోవేదనతో, అంత వేదన పడుతున్నా, అంత బాధ పడుతున్నా ఆవిడ గెలిచారు. అంటే పెళ్ళైన అమ్మాయి ఎందుకు పనికిరాదు, ముసలిదైపోయింది, ఏం చేత కాదు, ఆడది ఏం చేస్తుందిలే అని వీళ్ళందరూ మాటలు అన్నారు కదా. ఈ మాటలు తన బిడ్డలు పడకూడదు. ఒక ధైర్యం నింపిన మహిళగా నా పిల్లలకి నేను స్ఫూర్తిగా ఉండాలి అని అనుకుంది. ఆవిడ పిల్లలకి మాత్రమే స్ఫూర్తిగా ఉన్నారనుకుంటున్నారా? మొత్తం ఈ ప్రపంచంలో చాలా మందికి స్ఫూర్తినిచ్చారు. అంతే కదా. మనం బతికాము అంటే ఎలా ఉండాలి అంటే నలుగురికి ఆదర్శంగా ఉండాలి. సింధు తాయి సబ్కాల్, ఆవిడ జీవితంలో వచ్చిన కష్టాలు ఆలోచించండి. ఈ మేరీ కోమ్ జీవితంలో వచ్చిన కష్టాలు ఆలోచించండి. అలాగే ముత్తు లక్ష్మీరెడ్డి, ఆవిడ దేవదాసి వ్యవస్థనే నిర్మూలించడం కోసం పోరాటం చేశారు. ఆవిడ చేసే పోరాటంలో చేస్తున్నప్పుడు ఎన్ని ఎదురు దెబ్బలను ఎదుర్కొన్నారో. దేవదాసి అంటే ఒకప్పుడు కళలను, నైపుణ్యాలని పెంచుకుంటూ భగవంతుడికి అంకితమైన జీవితం. కానీ తర్వాత దాన్ని వక్రీకరించేశారు. కొంతమంది భూస్వాములు, కొంతమంది కుట్రలు పన్ని ఆ దేవదాసి అనే పేరునే పూర్తిగా మార్చేసి వాళ్ళ ప్రలోభాలకి వాళ్ళు వాడుకుంటుంటే, అలాంటి వ్యవస్థ మీద ఆవిడ పోరాటం చేసి గెలిచారు. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని అడ్డంకులు ఎదుర్కొంటే ఆ వ్యవస్థ మీద పోరాటం చేయగలుగుతారు. అదొక్కటే అనుకుంటున్నారా? ఒక క్యాన్సర్ హాస్పిటల్ని కూడా స్థాపించారు. ఒక ఆడపిల్ల, ఏమి చెయ్యలేదు అనే ఒక ఆడపిల్ల అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. ఇలా చూడండి, ప్రతి ఒక్కరి జీవితం చూడండి. ఝాన్సీ లక్ష్మీబాయి, ఆవిడ యుద్ధం చేసేటప్పుడు తన పిల్లాడిని కూడా రణరంగంలోకి తీసుకెళ్లారు, యుద్ధ భూమిలోకి తీసుకెళ్లారు. చిన్న బిడ్డ, నాకు ఇప్పుడే బిడ్డ పుట్టాడు, నేను బాలింతని, నేను ఏమి చేయలేను అని ఆగిపోవచ్చు కదా. కానీ దేశం కోసం ఆవిడ ముందుకు వెళ్లారు. తను ఏమైపోయినా పర్వాలేదు, తన బిడ్డ ఏమైపోయినా పర్వాలేదు, నలుగురికి నేను ఆదర్శంగా ఉండాలి. అంతే కదా, రాణి అంటే నలుగురికి ఆదర్శంగా ఉండాలి. అలాగే ఆవిడ జీవించారు. అప్పట్లో రాణి లక్ష్మీబాయి, ఈ ముత్తు లక్ష్మీరెడ్డి, ఈ సమయంలో ఇంత టెక్నాలజీ లేదు, ఇంత వ్యవస్థ లేదు. కానీ ఇప్పుడు ఎంతో టెక్నాలజీ ఉంది, ఎంతో వ్యవస్థ ఉంది. కానీ దీన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం చెప్పండి? పనికిరాని వాటిల కోసం ఉపయోగించుకుంటున్నాం. నాకు ఎవరో కామెంట్ పెట్టారు, అది ఏం చేయాలో నాకు అర్థం కాలా. ఒక అమ్మాయి ఎవరినో ప్రేమించిందిట, అంటే పరాయి మతస్థుణ్ణి, చక్కగా చదువుకుంటూ పరాయి మతస్థుణ్ణి అదా జీవితానికి కావాల్సింది? అది ఒక్కటేనా జీవితానికి కావాల్సింది? అదే నా జీవితం అంటే? మనం బతికితే ఏనుగులా బతకాలి, చచ్చిపోతే ఏనుగులాగే ఉండాలి. ఏనుగు బతికినా చచ్చినా కూడా అంతే విలువ. మిగతా ఏ ప్రాణికి ఆ విలువ ఉండదు, కానీ ఏనుగుకి ఒక్కదానికే ఆ విలువ. మనం అలా బ్రతకాలి. ఈ దిక్కుమాలిన ప్రేమలు అని అనుకుంటూ ఎవన్నో ప్రేమించి జీవితాన్ని నాశనం చేసేసుకుని ఆ తర్వాత నా బతుకింతే, నేనింతే అని చెప్పి ఒక మూల కూర్చుని ఏడవడం కాదు ఆడదంటే. ఆడది అంటే ఒక శక్తి. స్త్రీ తలుచుకుంటే, స్త్రీ సంకల్పం చేసుకుంటే ఆవిడ శక్తికి ఎవరు సరిరారు తెలుసా? అంత శక్తివంతురాలు. మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా చూడండి, ఆడపిల్లలే కదా విమానాన్ని నడిపారు, వాళ్ళు కూడా ఉన్నారు కదా ఈ ఆపరేషన్ సింధూర్ విజయంలో. ఆడది తెలుసుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు. వాళ్ళు కూడా తల్లులే. పెళ్ళి అయిపోయింది కదా, ఆడది కదా, వయసు అయిపోయింది కదా అని మీలో మీరే ఆత్మ న్యూనతా భావాన్ని పెంచుకోకండి. నేనెందుకు చేయలేను, నేను చేసి తీరతాను, నా పిల్లలకి నేను ఆదర్శంగా ఉంటాను, నా పిల్లలతో పాటు ఇంకొకరికి కూడా నేను రోల్ మోడల్ గా ఉంటానని మన యొక్క లక్ష్యం ఎంత ఉన్నతంగా ఉంటే, మన ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటే మన జీవితం కూడా అంతే ఉన్నతంగా ఉంటుంది.
సమయాన్ని వృధా చేసుకుంటూ ఎవన్నో ప్రేమించి పెళ్లి చేసుకున్నాము అని మాత్రమే మన జీవితం ఉండిపోకుండా మనవంటూ సాధించాల్సిందేంటి, మనకంటూ ఏ లక్ష్యం ఉంది అనేది నిర్ణయించుకుని జీవితాన్ని చక్కటి బాటలో పెట్టుకోండి. ఈ మాతృదినోత్సవం సందర్భంగా ప్రతి తల్లికి శుభాకాంక్షలు చెప్తున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.